వస్తే ఇటీవల మల్కాజిగిరిలో జరిగినటువంటి ఒక బాలిక పైన రేప్ అటెంప్ట్ జరగడం జరిగింది. దానిపైన ఇక్కడ ప్రజావానికి మంత్రి సీతక్క గారిని కలవడానికి కొంతమంది బాధితులు వచ్చారు. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అన్న దేనికోసం వచ్చారు ఇక్కడ ప్రజావానికి? మేము మాది నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ద బ్లైండ్ తెలంగాణ బ్రాంచ్. నా పేరు సారా ప్రవీణ్ కుమార్ గౌడ్. నేను జనరల్ సెక్రటరీ. సార్ పేరు వీసీ వీరరాఘవన్, ప్రెసిడెంటు. ఈయన పేరు సెక్రటరీ, యూత్ సెక్రటరీ తిరుపతయ్య, వైస్ ప్రెసిడెంట్ దయానంద్. మీ అందరం కలిసి, మన నరేష్ అందరం కలిసి వచ్చాము. అయితే ముఖ్యంగా మొన్న ఒక వారం 15 రోజుల నుంచి ఈ నెల 7వ తారీఖు నాడు బాలిక పైన అత్యాచారం జరిగింది. ఆ అత్యాచారం జరగడంతో ఆమెకు బ్లీడింగ్ కావడంతో వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి అక్కడ ఇవ్వడం జరిగింది, వాళ్ళని పంపించడం జరిగింది. వాళ్ళు మళ్ళీ హాస్పిటల్లో చెక్ చేయిస్తే ఇది అత్యాచారం జరిగింది, రేపు కేసుగా అయిందని చెప్పి డాక్టర్లు నిర్ధారించి మళ్ళీ కేసు బుక్ చేయడం జరిగింది. ఇంత నిర్లక్ష్యం వహించిన అధికారులపైన వెంటనే చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు నిన్న ఆంధ్రజ్యోతిలో రావడం జరిగింది. దాంతోనే అధికార యంత్రాంగం అంతా ఉలిక్కిపడి అక్కడికి వెళ్ళి విచారణ చర్యలు చేపట్టడం జరిగింది. పోలీసు వాళ్ళు కూడా ఏం చేశారంటే, పోలీసు వాళ్ళు తల్లిదండ్రులు వాళ్ళని తీసుకొని పోతే, ఈ అమ్మాయి బ్లైండ్ అమ్మాయి, ఈ అమ్మాయికి ఏం తెలియదు కాబట్టి ఆమె మీద ఏం కేసు, ఆమెకి ఏం తెలియదు, ఆమెను మీరు కేసు బుక్ చేయలేమని చెప్పి వాళ్ళు కూడా అక్కడ మలక్పేట్ పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళు తిరస్కరించడం జరిగింది. దాంతో వాళ్ళు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి, హాస్పిటల్ నుంచి డాక్టర్స్తో ఫోన్ చేయిస్తే అప్పుడు వాళ్ళు కేసును బుక్ చేసుకోవడం జరిగింది. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే ఒక చిన్న పాప, 8 సంవత్సరాల పాప ఇంత స్థాయిలో ఒడికడడం. ఎందుకంటే ఒక అంధ బాలికల పాఠశాలలో జెంట్స్ను పెట్టి 25 ఏళ్ళ పిల్లవాడిని పెట్టి సాఫ్ చేయించడం, బాత్రూమ్ కడిగించడం, అట్లాంటి పరిస్థితులు తీసుకురావడంతో ముందే సమాజంలో బ్లైండ్ చదువుకోవడానికి రావట్లేదు. ఈ పరిస్థితులలో మళ్ళీ వాళ్ళను తీసుకొచ్చి ఇట్లా ఈ విధంగా పెడితే మొత్తం స్ప్రెడ్ అయితే ఇంకా ఎవరు పంపిస్తారు, వాళ్ళను ఏం చేస్తారు అనేది చాలా బాధాకరం. ఇంకొకటి ఏంటంటే, డిపార్ట్మెంట్ చేసిన పరిస్థితి ఏంటంటే, దీనిపైన విచారణ మళ్ళీ ఎవరైతే విచారణ ఎదుర్కొంటున్నారో వాళ్ళనే విచారణ కమిటీగా వేయడం జరిగింది. మేమేం అడుగుతున్నామంటే, ఇప్పుడు గౌరవ మంత్రి గారిని, సీతక్క గారిని కలవడం జరిగింది. సీతక్క గారికి చెప్పడం జరిగింది విషయం మొత్తం. సీతక్క గారు ఏమన్నారంటే, ఖచ్చితంగా మీరు అడగడం న్యాయంగా ఉంది, అమ్మాయికి కూడా న్యాయం జరగాలి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళను కాకుండా మళ్ళీ వేరే డిపార్ట్మెంట్ నుంచి చేంజ్ చేసి మళ్ళీ మారుస్తామని చెప్పడం జరిగింది. ఇది విషయం. ఇది చాలా బాధాకరం, ఇంత ఘోరంగా జరగడం. కాబట్టి దీనిపైన ప్రభుత్వం చాలా చర్యలు తీసుకోవాలి. వాళ్ళకు ఉన్న సౌకర్యాలను సౌకర్యం కల్పించాలి. వాళ్ళకు ఉన్న ఫెసిలిటీస్ని. ఎందుకంటే అంధ బాలికలు వాళ్ళు ఎక్కడ బయటకు పోలేని పరిస్థితి, ఎందుకంటే వాళ్ళు బయట చెప్పుకోలేని పరిస్థితి. ఇప్పుడు మాలాంటి మనకి తిరుగుతాం, చేస్తాం, చెప్పుకోగలుగుతాం. కానీ వాళ్ళకు పూర్తి స్థాయిలో సెక్యూరిటీ ఉండాలి, పూర్తి స్థాయిలో మంచి బెనిఫిషరీస్ ఉండాలి. కాబట్టి అట్లాంటి లేని పరిస్థితులలో చాలా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఈ విచారణ కమిటీని ఇమీడియట్గా మార్చి మరి సిట్టింగ్ జడ్జితోనే జరిపించాలి. మళ్ళీ వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు కాకుండా సిట్టింగ్ జడ్జితో జరిపితే మాత్రమే న్యాయం జరుగుతుందని చెప్పి నేను తెలియజేసుకుంటాను. రాష్ట్రంలో రేప్ కేసులు ఎక్కువ అవుతా ఉన్నాయి. అలాంటిది ఒక కళ్ళు లేని బాలిక పైన కూడా రేప్ అటెంప్ట్ చేయడము, ఇట్లా హోంశాఖను ఎట్లా చూస్తారు ఇలా పోలీసు వ్యవస్థను కూడా? అంటే మీరు చూస్తున్నారు కదా, ఇంతకుముందు నేను చెప్పాను కదా, వాళ్ళు తల్లిదండ్రులు అమ్మాయిని తీసుకొని పోతే వాళ్ళు కేసు బుక్ చేసుకోలేని పరిస్థితి. పోలీసు వాళ్ళు అసలు ఫస్ట్ వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలి. టెక్నాలజీ ఇంత ఇదైనప్పుడు వాళ్ళు అమ్మాయి బ్లైండ్ అమ్మాయి, ఆమె ఏం చెప్తుంది, ఆమె ఇది చేసుకుంటాం, మీరు వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళు పంపించడం జరిగింది. డాక్టర్లు వాళ్ళు రిఫర్ చేసే పరిస్థితికి వచ్చిన తర్వాతనే వాళ్ళు కేసు బుక్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ వాళ్ళపైన కూడా తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళని కూడా సస్పెండ్ చేయాలి. ఫస్ట్ అక్కడ ఉన్న ఎస్ఐ ఎవరు ఉన్నారో, సిఐ ఎవరు ఉన్నారో వాళ్ళని కూడా సస్పెండ్ చేయాలి ఫస్ట్. ఎందుకంటే వాళ్ళపైన చర్యలు తీసుకుంటే ఇంకొకరికి ఒక ఇది జరుగుతుంది. ఎందుకంటే చిన్న పాప, ఇప్పుడు మనకు ఎవరికైనా వాళ్ళకు కూడా పిల్లలు ఉంటారు, మనకు కూడా పిల్లలు ఉంటారు. ఇట్లాంటి పరిస్థితి జరిగితే మనం ఊరుకుంటామా? ఊరుకోలేం కదా. కాబట్టి వాళ్ళపైన కూడా తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. ఫస్ట్ అక్కడి నుంచి రావాలి, తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళపైన తీసుకోవాలి. డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా మార్చాలి. చాలామంది, ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళు ఎక్కడికి కదలడం లేదు. కాబట్టి వాళ్ళని కూడా ఇమీడియట్గా మార్చాలి. మీరేం చెప్తారు బ్రదర్? అంటే ఒక కళ్ళు లేని బాలిక పైన ఎలా దాడి చేయడము, వాళ్ళ రాష్ట్రంలో కూడా అనేక రేపులు కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం మెయిన్గా డిమాండ్ చేయదలుచుకుంది ఎవరికంటే పోలీస్ వారికి. ప్రజెంట్ ఈ టెక్నాలజీలో వాట్సాప్లో పంపితే కూడా కంప్లైంట్ రైజ్ చేసుకోవాలని చెప్పి రూల్, ఎంత మంచి ఫెసిలిటీస్ వచ్చిన సిచ్యువేషన్లో ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వెళ్ళినా కానీ అక్కడ కంప్లైంట్ తీసుకోలేని పరిస్థితి. ఆ సంబంధిత ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, సిఐ కావచ్చు, ఎవరైనా సరే మాటలు, కళ్ళు లేకపోవచ్చు అండి, మాటలు చెప్తే మాటలు అయితే పర్ఫెక్ట్గా ఉంటాయి కదా, కళ్ళు కనిపించట్లేదు అని చెప్పి ఆమె మాటలు ఎట్లా నమ్ముతామని చెప్పి అంటారు. భరోసా సెంటర్కి తీసుకెళ్తారు.
వితౌట్ ఇన్ఫర్మేషన్ అక్కడ స్కూల్ యాజమాన్యానికి ఇన్ఫర్మేషన్ ఉండదు, వార్డెన్ డైరెక్ట్గా తీసుకొని వెళ్తారు. అక్కడ భరోసా సెంటర్లో రకరకాలుగా వాళ్ళ టార్చర్ పెట్టారు. నేను తిండి తిప్పలు అన్నీ మానేసి పొద్దున్న నుండి ఈవినింగ్ వరకు అక్కడనే మొత్తం కనుక్కుంటే ఆ పిల్లలు ఇంకా ఆ అమ్మాయితో పాటు ముగ్గురు నలుగురు పిల్లల్ని విచారించడం మీన్స్ భరోసా సెంటర్కి వెళ్తే ఏం చేస్తారు, కౌన్సిలింగ్ లాగా వాళ్ళని నిజంలో రాబడతారు అంతే. కానీ వాళ్ళని ఎక్కడెక్కడో అక్కడ ఇక్కడ చేసి అవి ఇవి చేసి ఇంజక్షన్లు ఇచ్చి ఇవన్నీ పనికి వాళ్ళ చెయ్యరు. సో అంత దిగజారిరంటే మరి ఇంకా ఎంత లోపల ఎంత నడుస్తుందో తెలియదు. అట్లీస్ట్ మేము పేరెంట్స్ నెంబర్ ఇవ్వండి, పేరెంట్స్ ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉందో ఆ పాప పరిస్థితి ఎలా ఉందని కనుక్కుందామంటే మాకు పేరెంట్స్ నెంబర్ ఇవ్వలేని పరిస్థితి ఆర్గనైజేషన్ నుండి వెళ్ళినా కానీ. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో కంపల్సరీ నిన్న ఏదో చేతులు దులిపేసుకుందామని చెప్పి వార్డెన్ గారిని ఇమీడియట్గా డిఓ గారు వచ్చి సస్పెండ్ చేయడం జరిగింది. వారిని కూడా అప్రిషియేట్ చేయవచ్చు కొంతవరకు. కానీ ఇమీడియట్గా వీళ్ళని మాత్రం ఎవరైతే పై స్థాయి అధికారులు ఇంకా చాలా కుమ్మక్కై ఆ అబ్బాయిని పోలీస్ స్టేషన్లో పెట్టిన తర్వాత కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి బయటికి తీసుకొని వచ్చారు. ఆ బయటికి తీసుకురావడానికి ఎవరెవరు వాడుకున్నారో అందరినీ ఇమీడియట్గా సస్పెండ్ ఏదో తీవ్రమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నా ఉద్దేశం. ఓవరాల్గా ఏం చెప్తారు ప్రభుత్వానికి కానీ వివిధ రంగాల సంఘాలు ఉన్నాయి అలా రాష్ట్రంలో, ఏం చెప్తారు రేపుల పైన కానీ బాలిక పైన? చూడండి, ఇదైతే చాలా దురదృష్టకరం ఇది జరగడం, ఈ సంఘటన ఎవరికైనా సమాజానికి. ఇప్పుడు జనరల్గా పబ్లిక్ నార్మల్కు అంటే కళ్ళున్న వాళ్ళకి జరిగితే వందల మంది వేల మంది పబ్లిక్ వచ్చి మీద పడతారు. ఇప్పుడు జరిగినది ఒక అంధురాలకు జరిగింది కాబట్టి ఎక్కడ కూడా స్పందన జరగట్లేదు. ఇది జరుగుతుంది ఇట్లాంటి పరిస్థితి. కాబట్టి సమాజం అంతా మేల్కోవాలి. సమాజం కూడా మరి అందులు అని చెప్పి మేము కూడా ఒక సమాజంలో ఒక భాగం అని చెప్పి అందరు చేసి అందరు కూడా దీనిపైన వ్యతిరేకించి ఈ న్యాయం జరిగే విధంగా చూడాలని చెప్పి తెలియదు. ఐఏఎస్ లాంటి వాళ్ళే విమర్శిస్తారు మమ్మల్ని. అంటే కళ్ళు కనిపించకపోతే ఏం చేయలేమా, లేకపోతే నడవలేకపోతే ఏం చేయలేమా? స్మితా అగర్వాల్ వారు అట్లా విమర్శిస్తారు. ఇట్లా వాళ్ళు అట్లాంటి వాళ్ళు విమర్శించడం వల్ల ఇట్లాంటి వాళ్ళకు అలసు. ప్రతి ఒక్కరు మమ్మల్ని అలసుగా చూడడమేనా? మేము అగర్వాల్ చేసిన వ్యాఖ్యలను కూడా మీరు ఎట్లా? స్మితా సబర్వాల్ గారు మేడం గారు చేసిన వ్యాఖ్యలను పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం మేము. ఎందుకంటే అన్ని రంగాలలో మేమున్నాం. అన్ని రంగాల్లో మేము చేయలేని పరిస్థితి ఏంటి అంటే రిమోట్ ఏరియాలకు వెళ్ళి ఎలా పనిచేస్తారు అని చెప్పి మేడం అడగడం అని ఆమె ట్విట్టర్లో పెట్టుకొని ఇంకా ఇంత దానికి అందరూ కూడా క్షమాపణ చెప్పాలి అని చెప్తే కూడా మరి ఇంకా క్షమాపణ అనేది చెప్పట్లేదు. దీనిపైన ప్రభుత్వం కూడా మరి చర్య తీసుకుంటుంది, సీరియస్గా తీసుకుంటుంది అని చెప్పి మంత్రి సీతక్క గారు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు ఎలాంటి సీరియస్గా తీసుకోలేదు. ఇంకోటి వికలాంగుల కోర్టు ఉంది. మా వికలాంగుల కోర్టుకు జడ్జి మా వికలాంగుల కమిషనరే, డైరెక్టర్ అండ్ కమిషనర్ నల్గొండ చౌరస్తాలో ఉంటుంది. వాళ్ళు కూడా మరి ఇంతవరకు దానిపైన చర్యలు తీసుకోలేదు. ఇది చాలా బాధాకరం. అలాంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆ విధంగా మాట్లాడడం ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మాకు ఇప్పటికే ఉద్యోగాలు రావాలంటే ఒకవేళ ఉద్యోగాలు వచ్చినప్పటికీ కూడా ఉద్యోగాలు చేయాలన్న పరిస్థితులలో వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే మీరు ఏం పని చేయగలుగుతారు, ఏం చేయాలంటే ఇప్పుడు ఇలాంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఇంత మంచి స్థాయిలో ఉన్న వాళ్ళే ఈ విధంగా మాట్లాడితే ఇంకా కింది స్థాయి వాళ్ళ పరిస్థితి ఏముంటుంది? ఇంకా వాళ్ళు ఏ విధంగా మమ్మల్ని ఆదరిస్తారు? కాబట్టి ఇది చాలా బాధాకరం. ఇట్లాంటి సంఘటనలు గుర్తించిందండి. కనిపించక ఆయన బ్రైలీ లిపిని కనిపెడితే 100 సంవత్సరాలు కష్టపడితే ఫ్రాన్స్ నుండి అధికారికంగా ఐక్యరాజ్య సమితి అధికారికంగా ప్రకటించింది బ్రైలీ లిపి. ఒక కనిపించని వ్యక్తే అది కనిపెట్టింది. ఆ మాత్రం తెలియదా వారికి, ఐఏఎస్ గారికి? ఇంతకంటే ఎగ్జాంపుల్స్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటా. చెప్పండి సార్, మీరేం చెప్తారు? ఏం లే, అది పోలీస్ మలక్పేటలో అమ్మాయిని పేరెంట్స్ తీసుకోపోయింది కదా, అది కన్ను కనపడుతుంది అట్లా ఇది అవ్వదు. కన్ను కనపడి ఎన్నో పని చేస్తుండే. ఈయన అంటే కొంచెం పోలీసు మీద యాక్షన్ తీసుకోండి. డాక్టర్ చెప్పే వరకు నమ్ముతారు, డాక్టర్ చెప్తే నమ్ముతారు. అంటే మేము చెప్పింది ఇప్పుడు ఆ పిల్ల పాప వారు పేరెంట్స్ ఏడ్చుకొని పోయింది కదా, ఎంత కష్టమైనా కొంత దయచేసి పోలీసు కూడా మీద యాక్షన్ తీసుకోండి. ఇక మా డిపార్ట్మెంట్ అయితే ఎప్పటి నుంచో పంది కుక్కలాగా పాత వాళ్ళు ఉన్నారు, వాళ్ళని తొలగిస్తే కొత్త వాళ్ళు వస్తే మాకు కూడా మంచిదని అనుకున్నాం. ఇది కొంచెం ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే కమిటీ వాళ్ళే ఉండి వాళ్ళే చేసుకొని ఏం చేయాలంటారు. అందుకే ఇది కమిటీని మార్చాలి, డిసేబిలిటీ వాళ్ళు డిపార్ట్మెంట్ కూడా మార్చాలి. ఈ మలక్పేట పోలీస్ మీద కూడా కొంచెం యాక్షన్ చేయొచ్చు. ఇంత ఏం లేదు ఇంకే చెప్పేది.
ఈ అగర్వాల్ కూడా స్మృతి అగర్వాల్ ఐఏఎస్ ఆఫీసర్, ఆమె ఐఏఎస్ ఆఫీసర్ ఉండి బ్లైండ్ ఐఏఎస్ చదవని అనడం చాలా తప్పు. ఆమె అవమానించే పక్కా అవమానిస్తే ఆమె మళ్ళీ సారీ అన్న వరకు చూస్తాం కొన్ని దినాలు, లేకుంటే ఆమె ఆఫీస్ దగ్గర పోయి ధర్నా చేస్తాం. ఇది నా విషయం. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం ఒక ట్రాన్స్ఫర్స్ అని చెప్పి పెద్ద ఎత్తున ఈ మధ్య ఇక మన ఈ నెల 3వ తారీఖు నుంచి 4వ తారీఖు నుంచి పెద్ద ఎత్తున ట్రాన్స్ఫర్స్ అందరికీ అన్ని డిపార్ట్మెంట్ల నుంచి చేస్తూ ఉన్నాం. కానీ మా వికలాంగుల శాఖలో మాత్రం ఇప్పటి వరకు ఒక ట్రాన్స్ఫర్ అయినట్టుగా తెలుస్తలేదు, ఒక ఇదైనట్టు తెలుసు. కంపల్సరీగా మరి ఇంకా 31 తారీఖు వరకు ఏదో బ్యాన్ లిఫ్ట్ చేయడం జరిగింది. మరి ఈ 31 తారీఖు వరకైనా వీళ్ళని ట్రాన్స్ఫర్ చేసి కొత్త అధికారులను చేసి మంచి మరి వికలాంగుల సోదరులకు అందరికీ మంచిగా వర్క్ చేసే వాళ్ళని తీసుకురావాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.